ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే లీడర్షిప్ స్కిల్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ ఇది వచ్చేసి అండ్ యాజ్ యూజువల్గా మీకు వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఈ వీడియోలో కవర్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ పోతే ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మన ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ 2024లో కండక్ట్ చేసిన ఒక క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇప్పుడు వచ్చేసి రైట్ ఏంటి అంటే 2 యూనివర్సిటీస్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫస్ట్ సెమిస్టర్. సో వాళ్ళు ఏంటి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్ పేపర్ ఉన్న క్వశ్చన్స్ అన్ని మీరు కవర్ చేసుకోండి. సో సరిపోతుంది. అండ్ మన ఏపీలో ఏ యూనివర్సిటీస్కి ఫస్ట్ సెమిస్టర్ ఉందో సో వాళ్ళందరికీ ఈ పేపర్ అనేది కామన్గా ఉంటుంది. ఈ పేపర్ అనేది అందరూ ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇబ్బంది ఏమి ఉండదు. సో సిలబస్ చేంజ్ అవ్వనంత వరకు ఇది లేటెస్ట్ సిలబస్. సో ఈ లేటెస్ట్ సిలబస్ అనేది చేంజ్ అవ్వనంత వరకు ఈ క్వశ్చన్ పేపర్ ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం చదువుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఆల్లో పెట్టుకుంటే ఏంటి అంటే మీకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా వస్తుంటాయి. సో ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఒక 10 మంది స్టూడెంట్స్కి అనేది మనకి రికమెండ్ అవుతుంది వీడియో అనేది. సో అది మెయిన్. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే ఈ వీడియోలో వచ్చేసి మెయిన్లీ డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఈ క్వశ్చన్ పేపర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే నేను వీడియో కింద లింక్ ఇస్తాను. సో ఒక వీడియో సో మన ఛానల్లో ఉంటుంది. సో దానికి సంబంధించి ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వీడియో ఉంది. సో మీరు ఈ క్వశ్చన్ పేపర్ ఉన్న క్వశ్చన్స్ కవర్ చేసిన తర్వాత బిఫోర్ నైట్ సో మీకు టైం ఉంది అంటే ఆ క్వశ్చన్స్ కూడా మీరు కవర్ చేసుకోండి, సరిపోతుంది. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు మాత్రం ప్రెజెంటేషను అండ్ రైటింగ్ మాత్రం మెయిన్గా అవి ఫోకస్ చేయండి వాటి మీద. సో ఈ రెండు వచ్చేసి రైటింగ్ కానీ ప్రెజెంటేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసిద్ది మల్టీ డిసిప్లినరీ కోర్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ లీడర్షిప్ స్కిల్స్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, స్కిల్ డెవలప్మెంట్, వీటిలో మెయిన్గా ఫోకస్ చేయండి మనం ఈ 2 కాంపోనెంట్స్ రైటింగ్ ప్రెజెంటేషన్. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మీరు చదివేటప్పుడు ప్రిపరేషన్ అప్పుడు మీకు ఏమైనా టఫ్గా అనిపిస్తే క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే మన ఏఐ టూల్స్ వాళ్ళని చాట్ జీపీటీ కానీ జెమినీ AI యూస్ చేసి మీకు షార్ట్గా వస్తుంది క్వశ్చన్స్. ఆ షార్ట్గా దాన్ని మీరు ఏం చేస్తారంటే కాంప్లెక్స్ చేసి కొద్దిగా లాంగ్ చేసి 10 మార్క్స్కి రాసుకొని సరిపోతుంది. అండ్ 10 మార్క్స్కి రాసేటప్పుడు ఒక సింగిల్ పేపర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నింపుతానికి ట్రై చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే 5 మార్క్స్ పారాగ్రాఫ్గా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక క్వశ్చన్ పేపర్లో 5 మార్క్స్కి రాసేటట్టుగా సరిపోయేటట్టుగా రాసుకోండి. అండ్ నెక్స్ట్ పోయేటప్పటికి ఏంటి అంటే మీరు క్వశ్చన్ పేపర్ వచ్చేసి క్వశ్చన్ మీకు జనరలైజ్గా ఉంటే మీరు ఏంటి అంటే మీ సొంతగా రాసుకోవచ్చు, జనరల్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండ్ నో ప్రాబ్లం. అండ్ మీరు స్టడీ మెటీరియల్ కొంత చదివారని మర్చిపోతే దాన్ని కూడా మీరు ఏంటంటే నెక్స్ట్ రాసిన సైడ్ హెడ్డింగ్కి రిలేటెడ్గా ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసుకుంటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మీకు టైం ఉంది అనుకుంటే 5 మార్క్స్ కానీ 10 మార్క్స్లో ఏంటంటే ఖచ్చితంగా చాయిస్ రాయండి. అండ్ చాయిస్ రాస్తే మీకు ఏంటంటే కొద్దిగా సేఫ్గా ఉంటే ఒక 50 మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా కానీ ఎంటీ పేపర్ ఇస్తే నీకు అస్సలు ఎంటీ పేపర్ ఇవ్వద్దు. మీరు ఏంటి అంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ రాకపోయినా మీరు జనరలైజ్గా రాసుకుంటూ ఏంటంటే కొంత రిలేటెడ్గా క్వశ్చన్కి రాసుకుంటూ రైటింగ్ బాగా ప్రెజెంటేషన్ ఇస్తే మీకు పక్క 50 మార్క్స్ పడే ఛాన్స్ అనేది హెవీగా ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ పోతే ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్ పేపర్ ఒక పీడిఎఫ్స్ కానీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అదర్ యూనివర్సిటీ లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి కదా ఫస్ట్ సెమిస్టర్ కండక్ట్ చేసిన 2024లో అన్ని క్వశ్చన్స్ పేపర్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో దానికి సంబంధించిన లింక్ కూడా టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాంతో మీరు మన ఛానల్లో జాయిన్ అయితే సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు టైం టు టైం ఎగ్జామ్ ముందు అన్నీ వస్తుంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అని అనుకుంటున్నాను అందరికీ.